గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ 3:30 అయింది. ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయిపోయాము. ఫ్లైట్ ఉంది, ఢిల్లీకి వెళ్తున్నాం. అందుకే సంక్రాంతికి అమ్మ వాళ్ళ దగ్గర ఉండకుండా వెంటనే వచ్చేసాము. ఫ్లైట్ 5:45కి 4:30 కల్లా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాం. చెక్ ఇన్ బ్యాగ్ ఉంది, అందుకే ఎర్లీగా వచ్చేసాము. పెద్ద లైనే ఉంది. లక్కీగా స్టాఫ్ వాళ్ళ లైన్‌లో నుంచి లోపలికి వచ్చేసాం. కూర్చొని ఇంక రిలాక్స్‌గా చిల్ అవుతూ అలా చూసేసరికి కేఎఫ్‌సీలో లైన్‌లో ఉంటున్నారు. 4:41 అయింది టైము. టైంకి కూడా ఇంతమంది ఉన్నారా అని షాక్ అయ్యాం మేము. అలా ఫ్లైట్ ఎక్కేసి బయట చూద్దామంటే చీకటికి ఏం కనిపించట్లేదు. మొత్తం మంచు పడుతుంది కాబట్టి. కూర్చొని పవర్ న్యాప్ వేసి చూసేలోపు మంచిగా సన్‌రైజ్ అవుతూ ఉంది. మేము తీసుకున్న ఫ్లైట్ వచ్చి ఆకాశ ఎయిర్. దీనిది లెగ్ స్పేస్ కానివ్వండి, ఏదైనా సరే విస్తారానే సూపర్ అనిపించింది. ఇది ఇండిగో స్పైస్ జెట్ లాగానే ఉంది స్పేస్ అయితే. ఇంకా దీని ప్రైస్ వచ్చేసరికి ఇద్దరికి కలిపి 11,000 పడింది. ఇంకా ఢిల్లీలో మేము రూమ్స్కి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయొద్దు అని చెప్పి ఆన్లైన్లో చెక్ చేస్తే రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్లో ఒక హోటల్ది కనిపించింది. బాగా అనిపించింది, గ్లో ఇన్. అక్కడ పేమెంట్ అయితే చేసేసాం, ముందుగానే పేమెంట్ చేయాలి. రూమ్ చూపించలేదు, ఆన్లైన్లో ఉన్నట్టే ఉండిద్ది అన్నారు. సరే అని రూమ్కి వచ్చి చూసిన తర్వాత ఇట్లా ఉంది రూమ్. చిన్నగా అనిపించింది స్పేస్ అయితే రూమ్ చాలా. దీనికి పడిన ప్రైస్ 1200 1300 పడింది. తిన్న తర్వాత రూమ్ మళ్ళీ ఈవినింగ్కి షిఫ్ట్ అయిపోదాము అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ డేకి షిఫ్ట్ అయిపోయాము వేరే రూమ్కి. ఇంకా ఢిల్లీ వస్తే ఉంటుంది కదా ఆలు పరాటా. ఇంకా ఫ్లైట్ దిగిన తర్వాత కూడా ఏం తినలేదని చెప్పి ఫస్ట్ తినడానికి వచ్చేసాం. ఆలు పరాటా వేడివేడిగా ఇచ్చారు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నా ఆలు పరాటా. చాలా బాగుంది. ఆలు పరాటా విత్ శనగల కర్రీ. ఎలా ఉండిద్దో అనుకునేదాన్ని, కానీ బాగా ఇచ్చారు, చాలా బాగుంది. రూమ్లో కొంచెంసేపు రిలాక్స్ అయ్యి పాలికా బజార్ వెళ్దాము అని స్టార్ట్ అయ్యాం. వెళ్ళే ముందు సరే లంచ్ తినేసి వెళ్దాము అని చూసాం. పంజాబీ థాలీ, పన్నీర్ కర్రీ, ఆల్ మిక్స్ కర్రీ, రాజ్మా కర్రీ విత్ 4 రోటీస్, ఒక పాపడ్, ఇంకా కొంచెం జీరా రైస్, కొంచెం కర్డ్, సలాడ్. ఇది ఓకేగా ఉంది ఫుడ్ అయితే. బయటకు వచ్చినప్పుడు ఎక్కడైనా పన్నీర్ తినేటప్పుడు మనం చూసుకొని తినాలి, అది ఫ్రెష్ పన్నీరా కాదా అన్నది. లేదు అంటే స్టమక్ తేడా కొట్టేసిద్ది. చూసుకొని తినండి. మేము ఓన్లీ గ్రేవీయే తింటున్నాము, పన్నీర్ తినకుండా. థాలీ ప్రైస్ వచ్చేసి 270 రూపీస్. పాలికా బజార్ రైల్వే స్టేషన్ నుంచి మినిమం ఆటో 50 రూపీస్. మొత్తం ఏరియా అంతా టోటల్ సిటీ. ऐसा थोड़ा नहीं होता एक्चुअली. प्रॉब्लम क्या है ना, కనౌట్ ప్లేస్, సిపి. ఢిల్లీలో ఎక్కువ బిజినెస్ జరిగే ఏరియా ఈ ప్లేసే. మొత్తం చూసారా, లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం బిల్డింగ్స్. ఇక్కడ ప్లస్ పాయింట్ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్. ఇవి చూడటానికి చాలామంది టూరిస్టులు కూడా వస్తారు. ఇవన్నీ రెస్టారెంట్స్, మాల్స్, షాపింగ్స్, పబ్స్. ఇది ఒక నైట్ లైఫ్ హబ్. పాలికా బజార్ వచ్చేసాం. పాలికా బజార్ చూసారా, బయట ఎంత క్రౌడ్ ఉన్నారు. షాపింగ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తారు, తినేవాళ్ళు తింటారు, పడుకునే వాళ్ళు పడుకుంటారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు. ఇది కనిపిస్తుంది కదా సైడ్ అంతా పార్క్ రౌండ్గా.
ఇక్కడ కూర్చొని మేము లైవ్లో చూసింది ప్లేయింగ్ కార్డ్స్ కూడా ఆడుతున్నారు. ఎవరేమనట్లే, ఇక్కడ లీగల్ అది. మనకి ఇల్లీగల్ హైదరాబాద్లో, ఆంధ్ర అంతా. ఇక్కడ అసలు అంత లైవ్లో ఆడుకుంటుంటే ఎవరేమనట్లేదే అనుకున్నాము, కానీ లీగల్ కాబట్టి ఎవరేమంటారు. కొంతమంది చెస్ ఆడుకుంటున్నారు, కొంతమంది ఆఫీస్ నుంచి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. ఎవరితో సంబంధం లేకుండా ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇక బజార్ స్టెప్స్ ఉన్నాయి కదా, మనం ఎంటర్ అయిన వెంటనే చెకింగ్ ఉండిద్ది. చెకింగ్ అయిన తర్వాత లోపలికి స్టెప్స్ ఉంటాయి, దిగుతాం. సెల్లార్లో ఉంటుంది ఇదంతా. చాలా షాప్స్ ఉంటాయి. మీకు ఓపిక తినేసి వెళ్తే తిన్నదానికి దాకా షాప్ చేసుకోవచ్చు. కానీ కొంచెం ప్రైస్ చెప్తారు, బాగా బార్గెయిన్ చేయకపోతే మనకి బిస్కెట్ పడిద్ది. అందుకని బాగా బార్గెయిన్ చేయండి. కొన్ని ఫిక్స్డ్ ప్రైస్ 200, 100 అని చెప్పి మాత్రం తగ్గించరు. మిగతా అయితే ప్రైజెస్ మాత్రం వాళ్ళు 500 చెప్పింది కూడా 100 రూపాయలకి 50 రూపాయలకి కూడా వచ్చింది. కాబట్టి బాగా బార్గెయిన్ చేయండి. పాలికా బజార్, చాందినీ చౌక్, ఇంకా పాహర్గంజ్ రైల్వే స్టేషన్ నియర్ బై, ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్స్. సిపి అంతా బ్రాండెడ్వి. షాపింగ్ చేసి అలసిపోయిన తర్వాత తినడానికి ఫుడ్ అయితే అన్నీ దొరుకుతాయి. ఫాస్ట్ ఫుడ్, పానీపూరి, బేల్పూరి, చాట్స్ అన్నీ దొరుకుతాయి. షాపింగ్ అయిపోయి రిలాక్స్గా ఈ పార్క్లోనే కూర్చున్నాము. వచ్చే ముందే లంచ్ చేసాం కాబట్టి ఇంకేం తినట్లేదు. చెప్తూ నేనేం షాప్ చేసా అంటారా, నేను షాపింగ్ చేసినవన్నీ ఒక వీడియోలో ప్రైజెస్తో సహా డీటెయిలింగ్గా పెడతాను. మార్నింగ్ ఉన్న రూమ్ నుంచి షిఫ్ట్ అయిపోయాము. ప్రకాష్ గెస్ట్ హౌస్ అని. ఇక్కడది బాగుంది. ఇది అసలు మెయిన్ రోడ్కి నియర్ బైయే ఉంది కూడా. మేము మార్నింగ్ తీసుకున్న రూమ్ది అయితే అసలు వాష్రూమ్ దగ్గర నుంచి పక్క రూమ్ వాళ్ళది సౌండ్ డిస్టర్బెన్స్ గట్టిగా వినిపిస్తుంది. అందుకే అది అంత కాస్ట్ అనిపించలేదు. రివ్యూస్ మాత్రం మంచిగా పెట్టారు మేక్ ట్రిప్లు అన్నిట్లో. అందుకని డైరెక్ట్గా లైవ్లో చూసి రూమ్స్ తీసుకోండి. ఇప్పుడు చూపిస్తుంది ఇదంతా పాహర్గంజ్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ రోడ్. ఇక్కడ కూడా మొత్తం స్ట్రీట్ షాపింగే. అండి చెప్పటం మర్చిపోయాను, క్యాష్ మాత్రం క్యారీ చేయండి. కొన్ని దగ్గర జీపే యాక్సెప్ట్ చేయరు. ఢిల్లీ కదా, జీపే అన్నిట్లో యాక్సెప్టబుల్ అని అనుకుంటారేమో. మన హైదరాబాద్లో జీపే ఎంత యాక్సెప్టబుల్, ఢిల్లీలో అంత కాదు. సో క్యాష్ మాత్రం మ్యాండేటరీ.